హాయ్ స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ లో చాలా గ్యాప్ ఉందా? బ్యాచిలర్స్ అయిపోయి 10 years అయిపోయింది, కాకపోతే ఏ కంట్రీ వెళ్ళాలనుకున్నా గానీ ఆ గ్యాప్ వల్ల మీరు వెళ్ళలేకపోతున్నారా? బడ్జెట్ తో అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. దిస్ విల్ హెల్ప్ యూ అలాట్. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ స్టడీ ఇన్ సైప్రస్. సైప్రస్ అనే కంట్రీ వచ్చేసి ఒక యూరోపియన్ నేషన్ కంట్రీ. దిస్ ఇస్ నాట్ ఎ షెంగన్ కంట్రీ, బట్ ఇక్కడ కరెన్సీ కానీ, అక్కడ రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ సిమిలర్ టు యూరోపియన్ కంట్రీస్ లాగానే ఉంటాయి. ఈ కంట్రీలో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, ఎనీ స్టూడెంట్ హీఈస్ హ్యావింగ్ అ గ్యాప్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్, లైక్ జాబ్ చేస్తున్నారు, ఒక 10 years అయిపోయింది, 15 years అయిపోయింది, మాస్టర్స్ కోసం అబ్రాడ్ కి వెళ్ళి ఒక మంచి ఆపర్చునిటీ దొరికితే అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారనే వాళ్ళకి దిస్ ఇస్ అ రైట్ కంట్రీ. ఈ కంట్రీలో మాస్టర్స్ చేయాలనుకుంటే బడ్జెట్ లో వస్తుంది మీకు, అంటే యావరేజ్ ఒక 7 to 8 lakhs లో మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. మాస్టర్స్ అయిపోయిన వెంటనే దే విల్ గివ్ యూ వన్ year ఆఫ్ వర్క్ పర్మిట్ టు స్టే బ్యాక్ అండ్ వర్క్ ఫర్ ఫుల్ టైమ్. ఈ కంట్రీలో ఒక్క ఫుల్ టైం జాబ్ దొరికింది అనుకోండి, మీకు రెసిడెంట్ పర్మిట్ అనేది ఎక్స్టెన్షన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలా మీరు ఒక 4 to 5 years ఫుల్ టైం జాబ్ చేసుకుంటే యూ విల్ గెట్ అ ఎలిజిబిలిటీ ఆఫ్ PR, విచ్ ఇస్ అన్న డైరెక్ట్ సెటిల్మెంట్. అలా కాకుండా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయినాక మీ డిపెండెన్స్ అంటే మీ ఫ్యామిలీని తీసుకెళ్లాలనుకుంటే కూడా ఆప్షన్స్ ఉన్నాయి మీ ఫుల్ టైం జాబ్ దొరికిన తర్వాత. ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ది ఎంట్రీ క్రైటీరియా ఫర్ దిస్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ సైప్రస్. ఇక్కడ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఎనీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మినిమం 50 to 55% ఉంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే IELTS ఆర్ TOEFL అనేది కంపల్సరీ. ఎందుకంటే ఈ కంట్రీలో బేసిక్ మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు IELTS TOEFL రాయాలంటే ఇట్స్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ. నేను జాబ్ చేస్తున్నాను అండ్ ఐ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ మై బిజీ స్కెడ్యూల్ అంటే డోంట్ వరీ, దీనికి కావాల్సింది మినిమం స్కోర్. అంటే IELTS ఒక 5.5 అండ్ TOEFL వచ్చేసి ఒక 71 to 75 వస్తే సరిపోతుంది, విచ్ ఇస్ ద బేసిక్ స్కోర్. ఒక మినిమం ఒక 1 week or 10 days ప్రిపరేషన్ తో రాసినా గానీ ఏ స్టూడెంట్ అయినా క్రాక్ చేయగలుగుతాడు. ఒక్కసారి IELTS వచ్చిన తర్వాత యూ విల్ అప్లై ఫర్ ది అడ్మిషన్ అండ్ వన్స్ యువర్ అడ్మిషన్ ఇస్ డన్ వీ విల్ ప్రిపేర్ ది వీసా డాక్యుమెంటేషన్ అండ్ అప్లై ఫర్ ద వీసా. ఇక్కడ ఇంకొకటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, వీసా బిఫోర్ ఏ ట్యూషన్ ఫీజు కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి డాక్యుమెంట్స్ యూనివర్సిటీకి సబ్మిట్ అయిన తర్వాత యూనివర్సిటీ విల్ టేకెన్ అ ప్రీ అప్రూవల్ ఫ్రమ్ ది ఇమిగ్రేషన్ అథారిటీస్ విచ్ విల్ గో త్రూ విత్ యువర్ కంప్లీట్ ప్రొఫైల్ అండ్ గివ్ యర్ డెసిషన్. ఒక్కసారి ప్రీ అప్రూవల్ వీసా అని వచ్చిన తర్వాత విచ్ ఇస్ ఆల్మోస్ట్ యువర్ వీసా ఇస్ డన్, అప్పుడు మీరు టోటల్ ట్యూషన్ ఫీజ్ పే చేసి యూ విల్ సెండ్ అన్ రిసీట్ టు ది యూనివర్సిటీ. ఆ రిసీట్ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు మీకు ఆన్లైన్ లో ఈ వీసా పంపిస్తారు. ఆ ఈ వీసాతో యూ కెన్ ట్రావెల్ టు సైప్రస్ అండ్ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ ఇన్ సైప్రస్. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు జాబ్ ఫుల్ టైం, ఎడ్యుకేషన్ పార్ట్ టైం చేయొచ్చు. ఎందుకంటే కాలేజ్ ఓన్లీ 2 days ఉంటుంది, అది కూడా ఈచ్ డే 2 to 3 hours మాత్రమే ఉంటుంది. మిగతా టైం అంతా జాబ్ చేసుకోవచ్చు. అండ్ యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ఎనీ డెలివరీస్, గ్రాసరీ స్టోర్స్, పెట్రోల్ స్టేషన్స్ ఆర్ ఎనీ జాబ్. ఎక్కడ జాబ్ చేసుకున్నా కానీ మీకు పే చేసుకుంటారు. ఆన్ యావరేజ్ గా ఇప్పుడున్న స్టూడెంట్స్ 1000 నుంచి 200 euros పర్ మంత్ దే ఆర్ ఎర్నింగ్ డూయింగ్ ఎ పార్ట్ టైం జాబ్. ఇక్కడ మీకు ఖర్చులు కూడా చాలా రీజనబుల్. ఎక్స్పెన్సెస్ ఓవరాల్ గా వచ్చేసి 300 to 400 euros లో దే ఆర్ కంప్లీటింగ్ దేర్ అకామిడేషన్, ఫుడ్ అండ్ అదర్ ఆల్ ఎక్స్పెన్సెస్. అంటే మీరు ఆన్ యావరేజ్ గా 700 to 800 euros వరకు పర్ మంత్ సేవ్ చేసుకోవచ్చు. సో టోటల్ కంప్లీట్ 18 months కోర్స్ అయిపోయే లోపు మీరు కట్టిన ఫీజ్ అనేది ఆల్రెడీ మీరు ఎర్న్ చేసేసుకుంటారు, విచ్ ఇస్ అ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ వాట్ ఎవర్ ద సేవింగ్స్ యూ ఆర్ డూయింగ్ దట్ ఇస్ యువర్ ప్రాఫిట్. అండ్ ఒకసారి 1 year వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత యూ క్యాన్ డూ అ ఫుల్ టైం జాబ్. ఏదైనా ఒక ఫుల్ టైం జాబ్ వచ్చినప్పుడు యూ క్యాన్ కీప్ ఆన్ ఎక్స్టెండింగ్ యువర్ రెసిడెంట్ పర్మిట్ విచ్ విల్ బి అన్ అడ్వాంటేజ్. సరే, ఇప్పుడు నాకు సైప్రస్ లో జాబ్ లేదు అంటే ఆఫ్టర్ గోయింగ్ దర్ ఐ హావ్ అన్ ఆపర్చునిటీ ఆర్ ఐ వాంట్ టు గో టు సమ్ అదర్ కంట్రీ అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ అప్లై టు అన్ యూరోపియన్ కంట్రీస్ ఫర్ అన్ జాబ్ పర్మిట్. ఒకవేళ ఎవరైనా ఎంప్లాయర్ మీకు జాబ్ స్పాన్సర్షిప్ చేసినా, ఒకవేళ మీకు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసిన తర్వాత జాబ్ ఆఫర్ ఇచ్చినా కానీ యూ కెన్ కన్వర్ట్ యువర్ జాబ్ వీసా into that particular country and travel to that country and settle in any of the European nations. అంటే సైప్రస్ తో పాటు మీకు ఒక 22 European destinations కూడా ఓపెన్ అయిపోతాయి after you complete your masters. So students, if you want to discuss more how to apply, where to apply and you want more information on the budget or how to do with your documentation, please contact Express Visa. Thank you.